ఇదొక అంశం అయితే. ఇంకా రెండవది అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఓవైపు ఇది జరుగుతున్నటువంటి సందర్భంలో పార్లమెంటుకు సంబంధించినటువంటి అంశం పైన కీలకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండు. ఏమనంటే పార్లమెంటు స్థానాలు పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, కాబట్టి జిఎస్డిపి గ్రోత్ రేట్ ఆధారంగా పెంపుదల ఉండాలంటుండు. అది ఒక ఫన్నీ స్టేట్మెంట్. సో అది సంవత్సరం మారుతుంది. అది ఫన్నీ స్టేట్మెంట్ అండ్ ఇంపాసిబుల్ స్టేట్మెంట్. అది పేపర్లలో వార్తగా పనికొస్తుంది తప్ప అది ఇంప్లిమెంటేషన్కి పనికిరాదు. అది నేరుగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 81, 82ను ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం అది. సో కాబట్టి రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంటు ఇట్స్ నాట్ పాసిబుల్. అండ్ అతనికి దక్షిణాది రాష్ట్రాలకి ఏం చేస్తే బెటర్ అనేటువంటి విషయంలో ఏదో మాట్లాడినట్టు స్టేట్మెంట్ ఇచ్చినట్టు అనిపిస్తూ ఉంది, కానీ అతనికి క్లారిటీ లేనట్టు అనిపిస్తూ ఉంది. సో దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరగాలంటే ఎలాంటి ఫార్ములాలు వాడాలి? వాస్తవానికి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం సీట్ల పెంపు పైన ఎలాంటి స్పష్టమైన విధానాన్ని ప్రకటించలేదు. కానీ చాలామంది నాయకులు ఇదే అంశం పైన ఆందోళనగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని, కానీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. ఏమని? దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గవు అనేటువంటి ఒక మాట ఇచ్చినారు. అయితే దాన్ని బట్టి మరి వాళ్ళు ఏ ఫార్ములా వైపు పోతా ఉన్నారు, నిజంగా పెంచాల్సి వస్తే ఏ విధానంలో పెంచుతారు అనేది చూడాల్సినటువంటి అంశం. నేను ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ ఎందుకు ఫన్నీ స్టేట్మెంట్ అని చెప్తా ఉన్నా అంటే, దాన్ని కామెంట్ చేస్తూ ఉన్నా అంటే, సో లోక్సభ అనేది ప్రజల ప్రాతినిధ్య సభ, ఉత్పత్తి రాష్ట్రాల ప్రాతినిధ్య సభగా మారదు అది. సో అది ఇంపార్టెంట్. రాష్ట్రాలకు ఎక్కువ ఉండాలి, ఉత్పత్తి రాష్ట్రాలకు ఉత్పత్తి చేసే వాళ్ళకి ఎక్కువ ఉండాలి, లేకపోతే తక్కువ ఉండాలి లేదా? దానికి మేము అనుకుంటుంది ఏంటంటే, ఇప్పుడున్నటువంటి సీట్లు అట్లాగే ఉంచి పెంచేటువంటి సీట్లను ఒక రాయితీ రూపంలో, అంటే ఈ దేశంలో ఉన్నటువంటి జనాభాను కంట్రోల్ చేసేటువంటి విధానంలో ఈ దేశ ప్రగతిలో పాలు పంచుకున్నటువంటి దక్షిణాది రాష్ట్రాలకు ప్రత్యేక కోటా కింద సీట్లను కేటాయిస్తే కొంతవరకు బెటర్ జరుగుతుంది. అట్లా ఏమైనా మంచి జరుగుతుంది. లేదంటే మళ్ళీ ఉత్తరాది రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన పెంచుకుంటూ పోతే ఆంతరం బాగా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇదే అంశంలో నిన్న రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ చేసినారు. సో అది ఒక సిల్లీ స్టేట్మెంట్గా చూస్తూనే, సో రాజ్యసభ అనేది బలోపేతం కావాలి. సేమ్ టైం ఏమేం కావాలంటే, ఒకటి ఇప్పుడున్నటువంటి సీట్లను అట్లాగే ఉంచి అదనంగా వచ్చేటువంటి సీట్లను పంపకం జరగాలి. అదనంగా వచ్చేటువంటి సీట్ల పంపకం ఎట్లా జరగాలి, ఏ ప్రాతిపదికన జరగాలి అని అనుకున్నప్పుడు ఒక ప్రత్యేక రాయితీ కింద జరగాలి. ఇది రాజ్యాంగపరంగా కూడా పెద్ద డిస్టర్బెన్స్ అయితే జరగదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి జిఎస్డిపి ఆధారంగా గ్రాస్ డొమెస్టిక్ ప్రైస్ ఉంది కదా, దాని ఆధారంగా చేస్తే మొత్తం గమ్మత్ అవుతుంది అన్నట్టు. ఇది అంటే దానిపైన ఆయనకి పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవచ్చు, కానీ అప్పుడు ఏమవుతుందంటే లోక్సభ ప్రజల సభ ఏమవుతుందంటే నేరుగా అది ఉత్పత్తి రాష్ట్రాల సభగా మారుతుంది. ఉత్పత్తి రాష్ట్రాల సభగా మారినటువంటి సందర్భంలో ఈ రాజ్యాంగమే సంక్షోభంలో పడుతుంది. అంటే అంత సిల్లిగా ఉంటుంది అన్నట్టు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ నిజంగా లోక్సభలో సీట్ల సంఖ్య కనుక పెరిగితే దాంట్లో ఇప్పుడు ఉన్నటువంటి సీట్లను అట్లే పెంచి అదనంగా పెంచేటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో 888 ఏమో అంటున్నారు. సో ఇప్పుడు 543 ఉన్నాయి. ఈ 883 సీట్లను ఏ రకంగా పంపిణీ చేయాలి అనుకున్నప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు ప్రత్యేక కోటా కింద, అంటే ఇవి ఈ దేశానికి మంచి చేసేటువంటి కార్యక్రమంలో ముందంజలో ఉండి చేసినాయి కాబట్టి వీళ్ళకి సపరేట్ కోటా కింద ఈ స్థానాలను పెంపుదల చేసేటువంటి అవకాశం ఉంటుంది. సేమ్ టైం వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళకు కూడా పెరిగినట్టుగా ఉంటుంది. అప్పుడు కొద్దిగా సమతుల్యత వస్తుంది. వీటితో పాటు ఒకవేళ ఇంకేమైనా ప్రమాదం వచ్చినప్పుడు ఏం చేయాలంటే, రాజ్యసభ చేతికి కొన్ని అత్యంత కీలకమైన పవర్స్ తీసుకుపోవాలి. రాజ్యసభ అనేది రాష్ట్రాల ప్రాతినిధ్యం ఉంటుంది, పార్టీల గెలుపులు, తర్వాత గవర్నర్ రాష్ట్రపతి గారి ఎంపిక, ఈ ప్రాతినిధ్యం ఉంటుంది. కాబట్టి సో రాజ్యసభలోకి అత్యంత కీలకమైనటువంటి అంశాలను తీసుకుపోయి అక్కడ పెడితే కనుక లోక్సభ ప్రాధాన్యతతో పాటు రాజ్యసభ ప్రాధాన్యత కూడా ఈక్వల్ లెవెల్లో సంతరించుకున్నప్పుడు రాష్ట్రాల పైన ఏది దక్షిణాది రాష్ట్రాల పైన ఉత్తరాది రాష్ట్రాలు పెత్తనం చేసేటువంటి అవకాశాలు చాలా తగ్గిపోతాయి. సో ఈ రకమైనటువంటి ఫార్ములాలను మరి ఏమైనా కేంద్ర ప్రభుత్వం వాడుతుందా ఏందనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ పైన తెలంగాణ రాజ్యాధికార పార్టీ పార్టీ అధ్యక్షుడిగా నా అభిప్రాయం. ఇంకా రెండోది, సేమ్ టైం ఇక్కడ ఈయన చెప్తా ఉన్నాడు, ఎవరు రేవంత్ రెడ్డి గారు, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి చెప్తూనే మహిళలకు మంచి ప్రాతినిధ్యం ఇస్తా ఉన్నారు. ఈ రెండు సిమిలర్గా కనిపిస్తాయి. మహిళలకు 33% రిజర్వేషన్ అంటే ఇప్పుడు ఏది ఉత్తరప్రదేశ్లో 403 ఏమున్నాయి, దాదాపు ఒక 133 సీట్లలో 130 అసెంబ్లీ స్థానాల్లో మహిళలు వస్తారు. అక్కడ ఎక్కువ మహిళలు వస్తారు, మన తాను తక్కువ మహిళలు వస్తారు. మరి
సో ఈ ఈక్వాలిటీలో మరి మానతాన కూడా ఎక్కువ మహిళలు రావడానికి 50% చేయమను, ఎవడొద్దంటుండు. సో కాబట్టి ఒక విధానంలో ఒక తీరుగా ఇంకో విధానంలో ఇంకో తీరుగా ఉండడం అనేది, ఈ దేశం అనేది రాష్ట్రాల సమాఖ్య, అల్టిమేట్గా ఈ దేశం ప్రజలందరిది. కాబట్టి నీకు పార్లమెంటు స్థానాల విభజన అనేది జనాభా ప్రాతిపదికనే జరగాలనేది సుస్పష్టం, జనాభాను బట్టే చేయాలనేది. కానీ జనాభా నియంత్రణ అనేటువంటి అంశాలు వచ్చినప్పుడు ఒక ప్రత్యేక రాయితీల ద్వారా ఇక్కడ దక్షిణాది ప్రాంతాల్లో సీట్ల పెంపుదల చేయొచ్చు అనేటువంటిది ఒకటి రాజ్యాంగంలో మనం చేసుకోగలిగితే అది బెటర్.